హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది సాహు సాగా. ఈరోజు మనం హలో చిట్టమ్మ రోల్ రైడర్ రిలేటెడ్ సాంగ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. అండ్ కార్డ్ కూడా మేము చేసిన యాక్చువల్ సాంగ్ డాన్స్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తాను. కాపరేట్స్ వల్ల దాన్ని ఇక్కడ నేను యాడ్ చేయలేకపోతున్నా. సో దానికి ట్యూటోరియల్ అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ ట్యూటోరియల్ నేర్చుకునే ముందు యాక్చువల్ స్టెప్ ఏంటి అనేది వితౌట్ మ్యూజిక్ మీకు ఇక్కడ నేను చేసి చూపిస్తాను. అండ్ మీకు ఒకవేళ మ్యూజిక్తో కావాలనుకుంటే ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కార్డ్లో ఉన్నది క్లిక్ చేసేయండి. సో వితౌట్ మ్యూజిక్ స్టెప్ ఏంటంటే సో అదండి వితౌట్ మ్యూజిక్ స్టెప్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సింపుల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. 3 స్టెప్స్గా డివైడ్ చేసుకుందాం. ఈచ్ స్టెప్లో 8 పార్ట్స్ ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, నేను ఈజీగా ఉండడానికి కోసం ఇట్లా డివైడ్ చేసి చెప్తున్నాను మీకు. 3 స్టెప్సే సాంగ్ మెయిన్ ట్యూటోరియల్ చెప్పుకోవడానికి మెయిన్ సాంగ్కి. సో 3 స్టెప్కి 8 పార్ట్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది మనం క్లియర్గా ఇప్పుడు నేర్చుకుందాం. ఈ వీడియోని మీ కన్వీనియన్స్ కోసం యాజ్ యూజువల్ నేను మిర్రర్ చేస్తున్నా. సో దట్ ఈజీగా మీరు టీవీ ముందు కానీ ఎక్కడైనా సరే ఈజీగా చూసి ప్రాక్టీస్ చేసేయచ్చు. వెనక తిరిగి ప్రాక్టీస్ చేయకుండా ఈజీగా ఉంటుంది. మిర్రర్. స్టెప్ 1 అండి, సింపుల్. 1 2 3 4 5 6 7 8 రైట్. 1 స్టెప్ 8 పార్ట్స్ ఈజీగా నేర్చుకుంటే 1. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు లెగ్స్, హ్యాండ్స్, బాడీ ఇట్లా డివైడ్ చేసుకుందాం మనం. సో స్టెప్ 1లో లెగ్స్ స్టెప్ ఏంటంటే రైట్ లెగ్ని ముందుకు పెట్టి హ్యాండ్స్ని డివైడ్ 1. సో ఓపెన్ చేస్తున్నట్టు మీరు నార్మల్ విండోని ఓపెన్ చేస్తున్నట్టు రెడీ. 1. మీరు కొంచెం పొజిషన్ని స్ట్రైట్గా కాకుండా కొంచెం డయాగ్నల్గా తిరగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లున్నారు, ఓపెన్ చేసేటప్పుడు ఇట్లనే ఉంచి ఈ స్టెప్ చేసేటప్పుడు కొంచెం డయాగ్నల్గా రెడీ. 1 2 అంటే దాని 2 చెప్పట్లే నేను, బట్ స్టిల్ 1 2 3 ఇది వేసేటప్పుడే కొంచెం టర్న్ చేయాలన్నమాట. అప్పుడు కొంచెం తెలిసిపోతుంది. రెడీ. 1 2 3 4. సో సెకండ్ పార్ట్లో రైట్ లెగ్ని 1 2 3 అని చెప్పి 3 స్టెప్స్ ముందుకు వేసుకుంటాం. సేమ్ హ్యాండ్ని కూడా ఇట్లున్న వాళ్ళు వేవ్ మూమెంట్ 1 2 3. నా లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడే ఉంది, రైట్ హ్యాండ్తో రైట్ లెగ్తో 1 2 3 డన్. 4 స్టెప్స్ డన్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ కదా, 4 పార్ట్స్ డన్. నెక్స్ట్ డ్రాగ్ 1 2 3 8. సో ఇప్పుడు ఇట్లున్న వాళ్ళు రైట్ లెగ్ని హ్యాండ్ తోటి సేమ్ ఇట్లున్న డ్రాగ్ అండ్ 1 2 3 హిప్ రైట్. లెగ్ మూమెంట్ ఏమో డ్రాగ్, లెగ్ అండ్ హ్యాండ్ మూమెంట్స్ ఆర్ డ్రాగ్ అండ్ హిప్ చేసేటప్పుడు హ్యాండ్ని కూడా కొడతాం. దట్స్ ఇట్. స్టెప్ 1 8 పార్ట్స్. మీరు ఓవరాల్ కలిపి చూస్తే 1 2 3 4 5 6 7 8 డన్. ఈ ఒక స్టెప్ 2 టైమ్స్ చేస్తామండి. ఈజీ. ఇది ఇంకొకసారి రిపీట్ చేస్తాం. మేబీ మ్యూజిక్ ఇంకోసారి చూస్తే అర్థమైపోతుంది. ఇది అయిపోయిన తర్వాత జంప్ చేసిన తర్వాత ఒకవేళ అమ్మాయిలు అయితే హ్యాండ్స్ ఇట్లా ఇక్కడ పెట్టుకొని చేయాలి. అండ్ అబ్బాయిలు అయితే బెల్ట్ పట్టుకొని లేదా బక్కులు పట్టుకొని ఈజీగా నీట్గా చేసేసాను. ఓకే, నేను ఫస్ట్ అమ్మాయిలది చెప్తాను. ఇట్లుండి ఇందులో జంప్ చేస్తారుగా, లెగ్ మూమెంట్ కానీ హ్యాండ్ మూమెంట్స్ కానీ ఏం లేవు. ఓకే. 1 2 ఎట్లా అంటే హిప్ని 1 2 3 1 2 3. ఇప్పుడు మనం చెప్పుకునే సెకండ్ స్టెప్ అండి. దెన్ జంప్ చేసి ఇక్కడ పెట్టిన తర్వాత 1 2 3 1 2 3. నార్మల్గా ఫింగర్స్తో పాటు ఇట్లా అనేయచ్చు. 1 2 రైట్. అబ్బాయిలు అయితే ఇక్కడ పట్టుకొని 1 2 3 1 2 3 డన్. ఈజీ. రెడీ. 2 స్టెప్స్ అయిపోయినాయి రైట్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్, రైట్ హ్యాండ్ బ్యాక్, రైట్ లెగ్తో లెగ్ మూమెంట్ వచ్చేసి 1 2 3. ఇది ఈజీ, సింపుల్. సో నెక్స్ట్ స్టెప్ కూడా ఇదే లెగ్ మూమెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో హ్యాండ్ని వెనక కొట్టాలి. 1 2 3. కొంచెం స్పీడ్ చేస్తే 1 2 3. సో లెగ్ మూమెంట్ ఒక టర్న్ చేసిన తర్వాత హ్యాండ్ ఒక హిప్ ఇవ్వాలి. లైక్ 1 2 3 రైట్. 1 2 3 జంప్. సో మనం ఇప్పుడు స్టెప్ 3లో 8 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి చెప్పుకుందాం. జంప్ 1 2 3 4 5 6 7 8. ఇక్కడికి జంప్ వచ్చిందా? 1 2 3 4. సో ఫింగర్స్ని ఇట్లా పెట్టుకొని లెఫ్ట్ లెగ్ వేసినప్పుడు 1
అండ్ రైట్లో చేసేటప్పుడు దీన్ని తిప్పి 2, మళ్ళీ 3, 4, డన్. 4 మూమెంట్స్ ఆర్ డన్. ఇది థర్డ్ స్టెప్ అండి. స్టెప్ 3లో 4 మూమెంట్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ 5, 6, 7, 8. సింపుల్. అమ్మాయిలైతే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏం లేదు. సో హిప్ మూమెంట్ 8. స్టెప్ 3లో 1, 2, 3, 4 హిప్ మూమెంట్. ఇది హ్యాండ్స్ ఇవి 1, 2, 3, 4 డన్. ఎట్లా అంటే లాస్ట్ ఇది 3 కొడతాం. 1, 2, 3 కొట్టి దీన్ని లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్తో పంచ్ అండ్ మూమెంట్. ఈ పంచ్ ఇచ్చినప్పుడు సర్కిల్ చేసి లెగ్ని డ్రాగ్ చేస్తాం. 8 పార్ట్స్. సింపుల్. 3 స్టెప్స్, 8 పార్ట్స్, అంతే అండి. పెద్ద కష్టం, ఏం కాంప్లికేటెడ్ థింగ్ ఏం కాదు. మీకోసం ఒకసారి నేను మళ్ళీ వితౌట్ మ్యూజికే ఒకసారి ఆ స్టెప్ వేసి చూపిస్తాను, చూడండి. దట్స్ ఇట్ ఫర్ హలో చిట్టమ్మ. ఏదున్నా కూడా ప్లీజ్ కామెంట్ డౌన్. ఇంప్రూవైజ్ చేయాలన్నా, బాగాలేదన్నా, బాగుందన్నా కామెంట్ చెప్పండి. ఐఎమ్ ఓపెన్ టు టేక్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ డ్యాన్స్ ట్యూటోరియల్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ ఇక్కడ యాడ్ చేస్తాను నేను, చూడండి. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.